నందులపేటలోని జెండా చెట్టు వద్ద గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానిక నందులపేటలోని జెండా చెట్టు వద్ద సోమవారం రాత్రి జరిగిన గార్మీ జెండా వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైనార్టీ నాయకుడు నసీం ఆధ్వర్యంలో జెండా చెట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువత ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గార్మీ జెండా పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో జెండా చెట్టు వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లా దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చందు సాయిబాబు, షేక్ తౌసీ, షేక్ మునీర్, తాజా బాషా, షేక్ బాషా, షేక్ షరీఫ్, శాఖమూరి సురేంద్ర, ఉమ్మల్నేని మదన్, ఏ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. నసీం గారి ఆధ్వర్యంలో మహబూబ్ షుబానీ 16వ సంవత్సరం ఈ జెండా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఆత్మీయులందరినీ కూడా ఈ జెండా కార్యక్రమానికి పిలుచుకోవటం మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలాగా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం వైభవంగా జరుపుకోవడం అనేది ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఈ మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ మహబూబ్ షుబానీ జెండా కార్యక్రమాన్ని మనందరం కూడా గౌరవించాలి. అందరూ కూడా కలిసిమెలిసి జీవించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నజీం గారి నాయకత్వాన్ని అందరూ కూడా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.